ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా వీహెచ్పీ నిరసనకు దిగింది. బ్యారికేడ్లను నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు వీహెచ్పీ హిందూ సంఘాల కార్యకర్తలు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులు పోలీసులు చెదరగొడుతున్నారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా వీహెచ్పీ నిరసనకు దిగింది. ఈ నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు వీహెచ్పీ కార్యకర్తలు. ఇందులో కీలకంగా అంటే ఏ విధంగానైతే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈ ఆందోళన కొనసాగుతుంది. చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. బంగ్లాదేశ్ హై కమిషన్ వద్దకు వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎలాగైనా సరే బంగ్లాదేశ్ హై కమిషన్ ను ముట్టడిస్తామంటూ డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకు మద్దతుగా తమ నిరసనను చేస్తున్నామంటూ కూడా ఇక్కడ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. సో దీనికి సంబంధించి ఈ వేలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాము. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. भैया जी आप बताइए, अभी बांग्लादेश के बारे में आंदोलन चल रहा है ना? बांग्लादेश जो हिंदुओं पे अत्याचार कर रहा है वो शायद अपनी औकात भूल गया है कि यही वही हिंदुस्तान है जिसने उसका जन्म दिया है. जिसने अगर हिंदुस्तान उनको जन्म नहीं देता तो आज ये नौबत नहीं आती. अगर हिंदू सहिष्णु है तो उसे सहिष्णु रहने दो, उसे असहिष्णु मत बनाओ. अगर असहिष्णु बन गया हिंदू तो बांग्लादेश के लिए बहुत खतरनाक हो जाएगा. बांग्लादेश का नामो निशान मिट जाएगा. बांग्लादेश इस बात को समझे, बांग्लादेश की सरकार इस बात को समझे कि हिंदुओं के ऊपर जो अत्याचार हो रहे हैं उनको बंद करें, जल्द से जल्द बंद करें और आगे ऐसा कोई कदम ना उठाएं जिससे हमारे हिंदू भाइयों को चोट पहुंचे और हिंदू भाइयों के जो है आपका उग्र हो. इसलिए मैं बाकी अंतर्राष्ट्रीय समुदाय से भी बात करना चाहता हूं. जो अंतर्राष्ट्रीय समुदाय एक किसी महिला का बुर्का खींचने पर इतना उतावला हो जाता है जो उसके लिए ब्रेकिंग न्यूज बन जाता है और एक जिंदा व्यक्ति को बांग्लादेश में जला दिया जाता है केवल हिंदू होने पर उसको जलाया जाता है. और अंतर्राष्ट्रीय जितने भी समुदाय हैं सब चुपचाप बैठे हैं मुंह बंद करके. उनका भी मुंह खुलना चाहिए इस बात के ऊपर. और जो बुरके पे बोलने वाले भी अगर इस पर बोलें तो ज्यादा अच्छा रहेगा. और बाकी मैं तो यही कहना चाहूंगा अंतर्राष्ट्रीय समुदाय से कि हिंदू सहिष्णु हैं तो कृपया उसे सहिष्णु ही रहने दे. जिस दिन हिंदू खत्म हो गया विश्व से, पूरा विश्व खत्म हो जाएगा, क्योंकि हिंदुओं के बिना विश्व बिल्कुल खत्म हो जाएगा. बिल्कुल. भारत सरकार से आप क्या निवेदन करें? भारत सरकार से मैं निवेदन करना चाहूंगा कि इस पर जल्दी से संज्ञान लें और बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचारों पर उसको बंद करने के लिए सरकारों को प्रेरित करें. उनसे बात करें किसी भी तरीके से, गरम आवाज से या नरम आवाज से, जैसे भी आवाज, जरूर उसे अत्याचार बंद होना चाहिए. नहीं तो बांग्लादेश के लिए ठीक नहीं होगा. हम हिंदू का सब्र का बांध टूटता जा रहा है. हमारा सब्र का बांध ना टूटे इससे पहले हिंदू ये बांग्लादेश को संभल जाना चाहिए. రైట్, డిమాండ్ స్పష్టంగా చూస్తున్నాము. ఏ విధంగానైతే ఇక్కడికి పెద్ద ఎత్తున దూసుకొస్తున్నటువంటి కార్యకర్తలు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవైపు కాషాయం ధరించినటువంటి జెండాలు, మరోవైపు ఇక్కడ ఆందోళనలో వీళ్ళందరూ కూడా పాల్గొని చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. సో అందరి డిమాండ్ ఒకటంటే ఏ విధంగానైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విధంగానైతే పెద్ద ఎత్తున అంటే ఈ మెట్రో స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. सर आप ये बताइए, बांग्लादेश में होने वाले हिंदुओं की जो हत्या हो रही है, बहन बेटियों की इज्जत लूटी जा रही है, वो बंद करने के लिए मोदी सरकार से आग्रह करेंगे कि उनकी रसद पानी बंद करे. ఏ విధంగానైతే వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ మనం చూస్తున్నామంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఖండించి తీరాలంటూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఒకవైపు పోలీసులు వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ కు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా ఎదురుగా పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని తమ ఆందోళనను
కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేయడమే కాకుండా వస్తున్నటువంటి విహెచ్పి కార్యకర్తలను కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ కు వెళ్లకుండా ఒకవైపు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ. బంగ్లాదేశ్లో మతోన్మాదుల చేతిలో దారుణ హత్యకు గురైన హిందూ మైనార్టీ వర్గానికి చెందిన దీపు చంద్రదాస్ ఉదంతానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకొచ్చాయి. ఆయన పనిచేసిన కంపెనీ వర్గాలతో పాటు సహచరులే హత్యలో పాత్రధారులుగా మారినట్టు పోలీసులు వెల్లడించారు. దాంతో బంగ్లాదేశ్లోని మైనార్టీ వర్గాలన్నీ మరోసారి భగ్గుమంటున్నాయి. ఓ బట్టల ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తున్న దీపు దాస్ని అక్కడే ఓ మతోన్మాద మూక అతి దారుణంగా కొట్టి చంపింది. మృతదేహాన్ని ఢాకా మైమన్గంజ్ హైవే మీదకి లాక్కెళ్లి తగులబెట్టారు. ఆ హత్య ఆవేశంలో అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని యాంటీ క్రైమ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ స్పష్టం చేసింది. దాస్ను కొట్టి చంపడంలో సహోద్యోగులు కూడా చేతులు కలిపినట్టు ఆధారాలు దొరికాయి. దీపు హత్యకు సంబంధించి ఇప్పటిదాకా 10 మందిని అరెస్ట్ చేశారు. దాస్ మత దూషణకు పాల్పడుతూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టినట్టు డిసెంబర్ 16న ఉదయం నుంచే పుకార్లు పుట్టాయి. అది తెలియని దీపు దాస్ ఎప్పట్లాగే విధులకు హాజరయ్యాడు. అదే ఆయన పాలిట మృత్యువుగా దాపురించింది. సాయంత్రానికల్లా సహోద్యోగులే ఆయనను దూషించడం మొదలుపెట్టారు. వారించాల్సిన పై అధికారులు పట్టించుకోకపోగా దాస్తో బలవంతంగా రాజీనామా పత్రంపై సంతకం చేయించారు. మధ్యాహ్నం నుంచే కంపెనీ బయట ఉన్మాద మూక పోగవటం మొదలుపెట్టింది. సాయంత్రానికల్లా దాస్పై ఫ్యాక్టరీ ఆవరణలోనే ఫస్ట్ అటాక్ చేశారు. రాత్రి 8:30కు ఆ టైంలో దాస్ను బలవంతంగా లాకెళ్లి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ రూమ్లో ఉంచారు. అంతే, ఆ వెంటనే గుంపంతా వచ్చి దాస్ను బయటికి లాకెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే విచక్షణారహితంగా కొట్టి చంపారు. దాస్ సహోద్యోగులు కూడా వారితో చేతులు కలపటం ఈ ఉదంతంలో మరో విషాదం.